ఏ పప్పునైనా వండే ముందు నానబెట్టడం చాలా ముఖ్యం. పప్పులను ముందుగా నానబెడితే సులభంగా ఉడకడమే కాకుండా తిన్నాక సులువుగా జీర్ణమవుతాయి. మనం చాలా రకాల పప్పులను తింటుంటాం. అయితే ఏ పప్పుని ఎంతసేపు నానబెట్టాలి అన్న విషయంపై చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. ఏ పప్పును ఎంతసేపు నానబెట్టాలో ఇప్పుడు చూద్దాం. డైటీషియన్లు చెబుతున్న దాని ప్రకారం పొట్టు తీయని పెసరపప్పును 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. పొట్టు తీసిన పెసరపప్పును 2 గంటలు నానబెడితే సరిపోతుంది. శనగపప్పును వండడానికి ముందు 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక కందిపప్పు వండే ముందు కనీసం 2 నుంచి 3 గంటలు నానబెట్టాలి. అప్పుడే అందులో ఉండే పోషకాలను మన శరీరం పూర్తిగా శోషించుకోగలుగుతుంది. పొట్టు తీయని మినపప్పును 8 నుంచి 10 గంటలు నానబెడితే ఇడ్లీలు, దోశలు వంటివి చాలా టేస్టీగా వస్తాయి. రాజ్మా, శనగలు, ఎండు, తెల్ల బఠానీలు వంటి వాటిని 8 నుంచి 12 గంటలు నానబెట్టడం మంచిది. పప్పులు నానబెట్టడం వల్ల అందులో ఉండే హానికర పదార్థాలు కూడా పోతాయి. అలాగే నానబెట్టిన పప్పు త్వరగా ఉడుకుతుంది. దీనితో వంట సమయం కూడా తగ్గుతుంది. అయితే పప్పు నానబెట్టిన నీటిని వంటకు వాడకూడదు.